హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెల్లని దూది లాంటి దోశలని సగ్గుబియ్యంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఈజీగా తినేయచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక స్టీల్ బౌల్ తీసుకొని 2 గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి. మనకి ఇక్కడ రేషన్ బియ్యంని వాడుకుంటేనే దోశ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పును తీసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకుంటున్నాను. నిండుగా వాటర్ పోసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత తిరిగి నిండుగా వాటర్ పోసుకొని 5 లేదా 6 గంటలు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. మరొక బౌల్ తీసుకొని ఏ కప్పుతో అయితే రేషన్ బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో సగ్గుబియ్యాన్ని కూడా తీసుకుంటున్నాను. సగ్గుబియ్యం వేయడం వలన హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే దోశలు కూడా మెత్తగా దూదిలాగా వస్తాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకుందాము. చూడండి, చక్కగా 5 గంటల తర్వాత ఎంత బాగా నానిపోయాయో. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా చక్కగా నానిపోయాయి. సగ్గుబియ్యం వేయడం వలన దోశలు సాఫ్ట్గా కూడా వస్తాయి మనకి. ఇప్పుడు ఈ రెండిటిని మనం మిక్సీ జార్లో కొద్దిగా వేసుకోవాలి. సగ్గుబియ్యంని కూడా కొద్దిగా వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని ఇలా మూత పెట్టుకొని ఫైన్ పేస్ట్ లాగా దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పిండి మొత్తానికి నేను సాల్ట్ యాడ్ చేయడం లేదు. మనం కొంచెం పిండిని దోశలు వేసుకునేటప్పుడు వేరొక బౌల్లోకి పిండిని వేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని దోశ బ్యాటర్ని మనం ఈ విధంగా కలుపుకోవాలి. మనకి ఈ విధంగా ఉంటే దోశలకు సరిపోతుంది. ఇప్పుడు చక్కగా పెనం పైన ఆయిల్తో స్ప్రింకిల్ చేసుకొని ఒక టిష్యూ పేపర్తో ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని మనం చక్కగా దోశ వేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన ఈ సగ్గుబియ్యం దోశలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండడంతో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది. దూది లాంటి నోట్లోని వేస్తే కరిగిపోయే ఈ దోశలని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతే, మిగతా పిండిని కూడా చక్కగా ఈ విధంగా దోశలు వేసుకోవాలి. దోశలు ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా ఉన్నాయో పళ్ళు లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ దోశలని చక్కగా తినేయచ్చు. చూడండి ఎంత బాగా మెత్తగా ఉన్నాయో. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.